మామూలుగా ఇదివరకు ఉండటం కోసం ఒక ఇల్లు. మొదట్లో తల్లి భార్యాభర్త, ఆ తర్వాత పిల్లల కోసం అని చెప్పి అది ఎక్స్‌పాన్షను. లేదు అనుకుంటే వేరే చోట కొనుక్కోవడం. అది డబుల్ బెడ్‌రూమా, తర్వాత త్రిబుల్ బెడ్‌రూమా, లేదా ఆ ఇంటికే ఎక్స్‌పాన్షన్ ఇట్లాంటివి ఉండేవి పాత రోజుల్లో. తర్వాత కాలంలో అపార్ట్‌మెంట్లు ఇయొచ్చిన తర్వాత పిల్లలకి పెద్దోళ్ళైతే వాళ్ళకొక ఫ్లాట్ కొనియటం ఇట్లాగా నడుస్తుంది. అయితే ఇంటిని నివాసం కోసం కాకుండా ఇప్పుడు కొత్త తరహా మార్కెట్ వచ్చేసింది. మీరు డబ్బులు పెట్టుబడి పెట్టండి. ఒక 50,00,000 1,00,00,000 పెట్టేసేసి మీరు ఫ్లాట్ కొనుక్కోండి. రిజిస్ట్రేషన్ పేపర్ మీ పేరునే ఉంటుంది. అది ఒక ఏజెన్సీ తీసుకుంటుంది. ఆ ఏజెన్సీ మీ పేరున రిజిస్ట్రేషన్ చేయించిన కాగితాలు మీ దగ్గర పెట్టుకొని వాళ్ళు లీజుకి తీసుకుంటారు. ఒక్కొక్క నగరాన్ని బట్టి హైదరాబాద్‌లో అయితే ఔట్‌స్కర్ట్స్‌లో అయితేనేమో 25,000, సిటీ మధ్యలో అయితేనేమో 40,000, 50,000 అద్దెలు వీళ్ళు ఎదురిస్తారనమాట. వీళ్ళు 60,000కి ఇంకొకళ్ళకి ఇచ్చుకుంటారు. అంటే తద్వారా ఓ రూ. 10,000 వీళ్ళు సంపాదించుకుంటారు. వీళ్ళే కన్‌స్ట్రక్షన్ అయి కూడా చేపిస్తారు. ఇట్లాంటి మార్కెట్ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా 2,50,000,00,00,000 ఈ విధంగా ప్రస్తుతం దేశంలో పెట్టుబడులు పెట్టారట జనం. 3.8 లక్షల మంది ఇన్వెస్టర్స్ ఈ విధంగా పెట్టుబడులు పెట్టారట.